నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అంటే ఆ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, ఎలాంటి అంశాలు దాంట్లో ఉన్నాయి అనేటటువంటి అంశాలను తేల్చడానికి వేసినటువంటి విఎస్ సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను ఈరోజు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టింది. పోలీసులు చెప్తున్నటువంటి కథనం పూర్తిగా అవాస్తవమని, అక్కడ వాస్తవాలు కనిపించట్లేదని, ఈ ఎన్కౌంటర్ బోటకపు ఎన్కౌంటర్ను కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద హత్యానేరం మోపాలని 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ కూడా చాలా క్లియర్గా తన నివేదికలో పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేసింది. ఈ అంశం మీద హైకోర్టు దర్యాప్తు జరుపుతుందని, హైకోర్టు విచారణ చేస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదిక తర్వాత ఏం జరగబోతోంది? నిజంగానే కమిషన్ చెప్పినట్టుగా పోలీసుల మీద హత్యానేరం మోపుతారా? ముఖ్యంగా దిశ నిందితుల ఎన్కౌంటర్ అనేది పోలీసుల మెడకు చుట్టుకోబోతుందా? ఇప్పుడు ఇలాంటి సందేహాలు ఎన్నో కలుగుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు, విశ్లేషణ చేసేందుకు ఈరోజు నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నరేష్ గారు నమస్తే. నమస్తే సార్. సార్, ముందుగా అసలు కమిషన్ నివేదిక గురించి మాట్లాడుకుందాం. సిర్పూర్కర్ కమిషన్ నివేదికని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అందులో చాలా విషయాలు పొందుపరచబడిన దాదాపు 387 పేజీల నివేదికలో చాలా అంశాలు, సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయి కదా, ఎలా చూస్తారు ఫస్ట్ దీన్ని? పోలీస్ వర్షన్ ఈజ్ కన్కటెడ్ అండ్ అన్బిలీవబుల్ అని చెప్పి సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ప్రధానమైన అంశం కింద దాన్ని పేర్కోవడం జరిగిందండి. పోలీసులు ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఏవైతే విషయాలు చెప్పారో అవన్నీ కట్టుకథలు, నమ్మశక్యంగా లేని నిజాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో నేను చూసే విధానం అని అంటే కనుక 2019లో ఎప్పుడైతే కనుక డిసెంబర్ 6వ తారీఖు 2019లో ఈ ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగినప్పుడు యావత్ ప్రజానీకం కూడా అప్పటి కమిషనర్ సజ్జనార్ గారి మీద పూల వర్షము, అదేవిధంగా ఈ ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా పూల వర్షం కురిపించింది. యావత్ సమాజం కూడా పోలీసులు ఏదైతే కనుక చర్యలకు పాల్పడ్డారో అది ముమ్మాటికి కూడా అది పర్ఫెక్ట్, ఆ విధంగానే చేయాలని చెప్పని అన్నారు. అప్పుడు నేను ఒక్కడనే ఒక గొంతు లేవనెత్తడం జరిగింది. ఇది ముమ్మాటికి కూడా హేయమైన చర్య, ప్రజాస్వామ్యంలో ఇటువంటి బోటకపు ఎన్కౌంటర్లకి ఎటువంటి ప్లేసు లేదు అని చెప్పి నేను నా యొక్క వాయిస్ ని లేవనెత్తడం జరిగింది. అప్పుడు యావత్ ప్రజానీకం కూడా ఎన్నో న్యూస్ ఛానల్ చెప్పడం జరిగింది. నా మీద తిట్ల పురాణాలు, దాడులు, బెదిరింపులు కూడా జరిగినాయి. కానీ వేర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, మనము ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా కొన్ని చట్టాలనే రూపొందించుకోవడం జరిగింది. ప్రతిదానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం పోలీసులు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి వెళ్లిపుక్కుతున్న ఏవైతే కనుక ప్రజాగ్రహ జ్వాలలు ఉన్నాయో వాటిల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వైపు రానీయకుండా చేసుకోవడానికి ఒక నలుగురిని ఇన్నోసెంట్ అంటే వితౌట్ కండక్టింగ్ ఎనీ ప్రాపర్ ట్రయల్ మరి ఫేక్ ఎన్కౌంటర్ చేసి పోలీసులు చంపేయడం జరిగింది. సో ఇది ముమ్మాటికి కూడా ఏమైనా చర్య. ఆ సంబంధించిన అధికారులు ఎవరైతే కనుక ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ టీం ని లీడ్ చేసిన ఎవరైతే కనుక అప్పటి సిపి సజ్జనార్ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% శిక్షలు పడాలి. 302 కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీ అనేది ఇక్కడ ముమ్మాటికి కూడా వెయ్యాలి. ముఖ్యంగా సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో, ఏ అంశాల ఆధారంగా వాళ్ళు ఫైనల్గా ఇది ఫేక్ ఎన్కౌంటర్ని తేల్చడం జరిగిందంటారు? ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది, ఆధారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా లాక్కుపోయారు, ఏ విధంగా షూట్ చేసేందుకు ప్రయత్నించారు, ప్రాణరక్షణ కోసం మేము ప్రతిఘటించామని చెప్పేసి కూడా పోలీసులు చాలా నీట్గా అక్కడ జరిగినటువంటి అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. మరి కమిషన్ ఎలా ఆ కన్క్లూజన్కి వచ్చిందంటారు? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే కనుక, ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటి అంటే అండి, నిజాల్ని ప్రజలకి తెలియజేయాల్సిన పత్రికలు, మీడియా ఆ రోజు ప్రజలకు ఏది అనుగుణంగా ఉంటే దాన్ని ప్రసారం చేసి పబ్బం గడుపుకుంటున్నాయి తప్ప నిజాల్ని వెలికి తీసే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది ఇక్కడ చచ్చిపోయిందండి. ఎందుకు నేను అంటున్నాను అంటే కనుక, ఇది బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పి ఆ ఎన్కౌంటర్ చేసిన రోజు నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక, ఎవరైనా ఒక వ్యక్తిని ఒక కస్టడీలోకి తీసుకున్నప్పుడు కానీ, ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి హానబుల్ సుప్రీంకోర్టు 2014లో పియూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఒక జడ్జిమెంట్ ద్వారా క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 28వ తారీఖు నవంబర్ నెల 2019లో ఒక వెటర్నరీ డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు దీనికి సంబంధించి అనుమానితుల కింద 4 నిందితుల్ని పోలీసులు
సీసీటీవీ ఫుటేజ్ బేస్ చేసుకుని మేము వీళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి అరెస్ట్ అనేది చూపించడం జరిగిందండి. ఆ చూపించిన విధానంలో భాగంగా వాళ్ళని మరి చల్లపల్లి జైలు నుంచి 6వ తారీఖు డిసెంబర్ 2019 రోజు నైట్ టైంలో 11 కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ 11 కస్టడీలో తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రజల నుంచి వీళ్ళకి థ్రెట్ ఉంటుందేమో అని చెప్పి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకోవడం జరిగిందండి. ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం ఎంత అయిందండి? 1 అయిందండి. ఆ 1 తర్వాత వీళ్ళని ఎక్కడైతే గనక వీళ్ళు రేప్ అండ్ మర్డర్ చేశారో ఆ యొక్క విక్టిమ్ ని అక్కడి నుంచి ఇన్క్రిమినేటింగ్ ఆర్టికల్స్ అంటే ఆ యొక్క హత్య రేప్ ని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాలు సేకరించడానికి వీళ్ళందరినీ ఎవరైతే కనుక 4 నిందితులు ఉన్నారో వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అండి, అంటే ఏ విధంగా చేశారు, ఏ విధంగా పాల్పడ్డారు, ఏ విధంగా వచ్చారు అని చెప్పి ఇవన్నీ చేస్తామని చెప్పి. అది శీతాకాలము, మంచుకు పడుతుంది, చీకటిగా ఉంటది, పక్కన నుంచి ఉన్న వ్యక్తే మనకి కనిపించినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ విధంగా ఆ టైంలో సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకుని వెళ్ళి 4 నిందితులకి హ్యాండ్ కప్స్ వదిలేసి వెపన్స్ అన్ని లోడ్ చేసి పెట్టుకుని వాళ్ళకి గుంజుకునే విధంగా ఉన్నారు అని చెప్తే కనుక ఇది నమ్మశక్యంగా ఉన్న స్టోరీనా అండి? ఇది నమ్మశక్యంగా ఉన్న స్టోరీనా? ముమ్మాటికి కూడా నమ్మశక్యంగా లేని స్టోరీ ఇది. సో ఈ విధమైన స్టోరీ బిల్డప్ చేశారు. సరే, ప్రజలు ఆగ్రహవేశాలతో ఉన్నారో, వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు పూల వర్షం కురిపించి ఉండొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఈ ఎన్కౌంటర్ చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే, ఎప్పుడైతే గనక ఈ వెటర్నిటీ డాక్టర్ మిస్ అవ్వగానే ఇమ్మీడియట్లీ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఇమ్మీడియట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇట్లాగో మా సిస్టర్ మిస్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఒక కొద్దిగా ఏదో గందరగోళంగా మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది, ఇమ్మీడియట్లీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని అంటే గనక ఎఫ్ఐఆర్ చేయాల్సిన అధికారులు మీ అమ్మాయి ఎవరితో తిరిగింది, మీ అమ్మాయికి లైవ్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఇది మా జ్యుడిషియల్ లోకి రాదు, వేరే పోలీస్ స్టేషన్కి వస్తుంది అని చెప్పి ఇన్ స్పైట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఆర్డర్స్, సుప్రీంకోర్టు 0 ఎఫ్ఐఆర్ చేయమని చెప్పింది. ఈ ఆడవాళ్ళకి సంబంధించిన లైంగిక విషయాల్లో కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన క్రైమ్ విషయాల్లో కానీ మరి 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకోకుండా వాళ్ళని ఒక 4-5 గంటలు ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ తిప్పి దాని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే లోపల ఈ మీన్ టైం జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అంటే మీరు చేసిన తప్పిదాల్ని కప్పి పుచ్చుకోవడానికి, ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వస్తే మీ డిపార్ట్మెంట్ పరువు పోతుంది అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేసిన ఎన్కౌంటర్ ఇది. ముమ్మాటికి మీరు చేసిన ఎన్కౌంటర్ ఇది. ఎస్, ఆ రోజు నుంచి నేను చెప్తున్నాను, ఈ రోజు సిర్పూర్ కమిషన్ కూడా అదే యొక్క నివేదిక ఇచ్చింది. నా యొక్క వీడియోస్ అన్ని కూడా వెళ్ళండి, మన సుమన్ టీవీలోనే నేను ఇవ్వడం జరిగింది. ఎస్ నరేష్ గారు, ముఖ్యంగా నివేదిక ఇవ్వడంతో పాటుగా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. ఎవరెవరి మీద కొంతమంది పోలీసుల పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా ఐపీసీ 302 రెడ్ విత్ 34, 201 రెడ్ విత్ 302, 34 సెక్షన్స్ కింద విచారణ జరపాలంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఏంటి సెక్షన్స్, ఏ నేరాలను సూచిస్తాయి? ఈ సెక్షన్స్ అసలు ఏ డైరెక్షన్స్ ఇస్తాయి? 10 police officers are to be tried. 10 మంది పోలీస్ ఆఫీసర్ ని మీరు నేరానికి విచారణ చేయమని చెప్పి టు బి ట్రైడ్ ఫర్ మర్డర్ అక్కడే రాశారండి. అంటే చంపినందుకు మర్డర్, 302 మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఈ యొక్క పోలీసులు ఏదైతే కనుక బోటకప్ ఎన్కౌంటర్ చేశారో, బోటకప్ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఏదైనా సరే ఎన్కౌంటర్ అది ఫేక్ అవని రియల్ అవనివ్వండి, ఎన్కౌంటర్ పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు వాడిన వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాలిస్టిక్ అనాలిసిస్ కి పంపించాలి, ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపించాలి, దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి, దాని మీద కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి. కానీ ఇవన్నీ చేస్తే వీళ్ళు చేసిన బోటకపు ఎన్కౌంటర్ ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి వీటిలన్నింటినీ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి వీళ్ళు డిస్ట్రక్షన్ చేశారు, అంటే నిర్మూలించేశారు, నాశనం చేసేశారు. అంటే ఫర్దర్ గా ఏ యొక్క ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ తప్పు బయట పడకుండా మొత్తం కూడా నిర్మూలించేశారు. దట్ ఈస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. అది ఐపీసీ 201 అదే చూపిస్తుందండి. దాని తర్వాత రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కనుక ఒకరికి మించి ఎంతమంది అయినా సరే ఒక నేరంలో పార్టిసిపేట్ చేసినట్టయితే కనుక వాళ్ళందరికీ సూచించే సెక్షన్ ఈ 34 ఐపీసీ అండి. సో ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో ఇది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి కమిషన్ వారు రికమెండ్ చేశారండి. ఓకే, మరి 34 సెక్షన్ అండి, రెడ్ విత్ 302 ఉంది, మళ్ళీ 34 అనేటటువంటి సెక్షన్స్ కూడా ఉంది. అవేమి సూచిస్తాయి? 302 సెక్షన్ అండి ఫర్ మర్డర్, అంటే చంపినందుకు ఐపీసీ 302 అండి. ఓకే. ఐపీసీ 201 అండి, ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు, అంటే ఏవైతే గనక ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలని నాశనం చేసినందుకు. రెడ్ విత్ 34 అంటే గనక ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తికి మించి ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక నేరం చేసినప్పుడు
వాళ్ళందరికీ సంబంధించి అంటే ఈ యొక్క ఇక్కడ 10 మంది ఉన్నారు కదండి పోలీస్ ఆఫీసర్స్, 10 మంది కలిసి చేసిన వ్యవహారం కాబట్టి 34 అనేది ఆ 10 మందిని చూపిస్తుందండి. ఓకే సరే, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే తదుపరి దర్యాప్తు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టు చూసుకుంటుంది, లేదంటే హైకోర్టు విచారణ చేస్తుంది అనేటటువంటి అంశమా, లేదంటే ఈ సెక్షన్స్ నమోదు చేసి ఈ కేసులు నమోదు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ హైకోర్టు చూసుకుంటుందని అర్థమా? ఏంటి అసలు హైకోర్టుకు వెళ్ళమని ఎందుకు సూచించింది? ఎందుకు సూచించిందంటే కనుక ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ అవ్వడం జరిగిందండి. ఇది బోటక్ ఎన్కౌంటర్, దీని మీద ఒక ప్రాపర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయమని చెప్పి. అదే విధంగా కొన్ని పిటిషన్స్ సుప్రీంకోర్టులో కూడా ఫైల్ అవ్వడం జరిగిందండి. సో సుప్రీంకోర్టులో మ్యాటర్స్ డీల్ చేస్తున్నప్పుడు హైకోర్టు వారు ఏం చేశారు అంటే కనుక హైకోర్టులకి సంబంధించిన పిటిషన్స్ కూడా సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద ఫైల్ అయిన 4 వరకు పిటిషన్స్ అనేది ఫైల్ అవ్వడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా కలిపి ఒక పిటిషన్ కింద విచారణకి స్వీకరించడం జరిగింది. దాని మీద ఈ రోజు ఐటెం నెంబర్ 29 కింద అక్కడ విచారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు వారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏవైతే కనుక ఉందో ఆ తీర్పును అనేది వెలువరించడం జరిగిందండి. సో ఇక్కడ హైకోర్టుకి వెళ్ళమనడం వెనక ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని, అంటే సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి అని అంటే కనుక ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని పూర్తిగా గోత్రూ అవ్వాలి. అదే విధంగా ఆల్రెడీ హైకోర్టులో కొన్ని పిటిషన్స్ అప్పుడు ఫైల్ అయినాయి, అవి సుప్రీంకోర్టుకి క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ యొక్క మ్యాటర్ ని నేను సంబంధించిన హైకోర్టు వారికే నేను పంపిస్తున్నాను. సో హైకోర్టు వారు ఈ యొక్క కంప్లీట్ రిపోర్ట్ ని చూసిన తర్వాత అదే విధంగా ఈ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కి సంబంధించి 2 పార్టీస్ ఎవరైతే గనక పిటిషనర్స్ ఉన్నారో అదే విధంగా రెస్పాండెంట్స్ ఉన్నారో వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే ఎటువంటి కంటెన్షన్స్ ఉన్నా కూడా ఈ కోర్టు ముందు ఛాలెంజ్ చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. అందు గురించే హైకోర్టుకి రివర్ట్ బ్యాక్ చేయడం జరిగిందండి మ్యాటర్ని. ఇప్పుడు ఈ కమిషన్ నివేదిక అనేది సుప్రీం కాదు, ఒకవేళ దీని మీద అభ్యంతరాలు ఉన్నా సరే, లేదంటే ఈ కమిషన్ నివేదిక మాకు అనుకూలంగా లేదు, తప్పుగా చూపిస్తోంది, లేదంటే మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేస్తోంది అనేటటువంటి అభ్యంతరాలు ఒకవేళ పోలీసులకు ఏమన్నా ఉంటే వాళ్ళు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే దీని ద్వారానే ఈ డైరెక్షన్స్ ఆధారంగానే చర్యలు ఉండే అవకాశం ఉందంటారా? విఎస్ సిర్పూర్కర్ కమిషన్ అనేది ఎందుకు నియమించడం జరిగింది అని అంటే కనుక 12వ తారీఖు 12వ నెల 2019లో సుప్రీంకోర్టు ఈ విధంగా ఇది బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పి నాలాంటి న్యాయవాదులు, ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు మరి గళం ఎత్తినప్పుడు, అదేవిధంగా సుప్రీంకోర్టులో పిఐఎల్స్ అదేవిధంగా రిట్ పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు, సో ఇటువంటి వాటికి అంటే ఆధారాలు కావాలి. సో ఆధారాలు కావాలి అని అంటే కనుక ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేయాలి, ఒక ప్రాపర్ ట్రయల్ జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు రిటైర్డ్ జడ్జి తోటి ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ వారు ఈ ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ అధికారులతో పాటు నిందితుల తరపు ఎవరైతే గనక నిందితులుగా భావించబడుతూ ఎవరైతే ఎన్కౌంటర్ కి గురి కాబడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బయట మాలాంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఎంతో మంది వాళ్ళ యొక్క అనుమానాలని లేవనెత్తడం జరిగింది, చట్టం ఏం చెప్తుందో చెప్పడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ నుంచి, అదే విధంగా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ దగ్గర నుంచి ఈ విధంగా టెక్నికల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కమిషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క విట్నెస్ తీసుకోవడం జరిగింది, క్రాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. వాటిలన్నింటినీ క్రోడీకరించకుండా ఒక నివేదిక అనేది తయారు చేయడం జరిగింది. ఆ నివేదికని సుప్రీంకోర్టు వారికి పంపించడం జరిగింది. సో ఈ నివేదిక, ఈ కమిషన్ ఇటువంటి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు కొంతలేని సమాధానాలు చెప్పడం జరిగింది. వాళ్ళని ఎక్కడ ఈ కేసులో ఇరికిస్తారు అని చెప్పి ఈ కమిషన్ ని పక్కదోవ పట్టించడానికి ఈ కమిషన్ మమ్మల్ని పొంతలేని సమాధానాలు అడుగుతుంది అని చెప్పి కూడా హైకోర్టు వారి చెంతకు వెళ్ళడం జరిగింది. అట్లా వన్ వే ఆర్ ది అదర్ ఎంత మాక్సిమం వాళ్ళకి పాసిబిలిటీ అవుతుందో ఈ కమిషన్ నుంచి వాళ్ళు తప్పుకోవడానికి అవన్నీ ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ మనం ఒక రూల్ ఆఫ్ లాలో ఉన్నాం కాబట్టి కమిషన్ సుప్రీంకోర్టు వారికి ఈ రోజు నివేదిక అందజేసింది. ఈ నివేదిక సంబంధించి నరేష్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇప్పుడు మొత్తం మీరు చెప్తున్నటువంటి అంశాలు కానీ కమిషన్ చెప్తున్నటువంటి అంశాలు కానీ చూసినట్లయితే ఖచ్చితంగా పోలీసులకైతే ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులకైతే వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతోంది అనేటటువంటి అంశం అయితే క్లియర్గా తెలుస్తోంది. సో ఫర్దర్గా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు దిశగా అంటే చర్యలు తీసుకున్నట్లయితే పోలీసులు కూడా బలి పశువులయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటేనండి, ప్రజాస్వామ్యంలో మనకు కల్పించాల్సిన విధులు ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిల్ని రాజకీయ నాయకుల ఒత్తిడికో వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలకు వాటిల్ని తాకట్టు పెట్టుకోకుండా నిజాయితీగా
సర్వీస్ చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదండి. కానీ పోలీసులు నెగ్లిజెంట్ మేనర్ తోటి ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంది కదా, మేము ఏం చేసినా సరే సుపీరియరు, మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి ఇటువంటి పనులు చేస్తే ఇటువంటి వ్యక్తులకి మరణ శిక్ష పడే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయండి. ఆ విధంగా కూడా పాట్నాకి సంబంధించిన సిబిఐ కోర్టు ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి 5 పోలీసులకి మరణ శిక్ష విధించిన దాఖలాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయండి. అది ఎప్పుడో కాదు, 2002కు సంబంధించిన ఎన్కౌంటర్కి సంబంధించి మరి పాట్నా సిబిఐ కోర్టు 2014లో ఈ యొక్క తీర్పుని వెలువరించడం జరిగిందండి. ఇక్కడ కూడా ఈ 302 అదేవిధంగా ఈ డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ అదేవిధంగా రెడ్ విత్ 34 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ 10 మంది ఆఫీసర్లకి మరణ శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ మరణ శిక్షతో పాటు కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. సో ఈ సంఘటనలు బేస్ చేసుకుని ఆయన కూడా మిగిలిన ఎవరైతే కనుక అధికారులు ఉంటారో ఆటవిక చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని సామాన్య ప్రజానీకం మీద వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి సామాన్య ప్రజానీకం మీద ఈ విధమైన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికలాగా మనం భావించాలండి. ఎస్ నరేష్ గారు, చూద్దాం మరి రేపు రోజు ఏం జరుగుతుంది అనేది. ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడే కమిషన్ నివేదికలో పేర్కొన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది పేర్లు కూడా పేర్కొనడం జరిగింది కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా విచారణ జరగబోతోంది అనేటటువంటి అంశం, కొంత వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది అనేటటువంటి అంశం అయితే క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, దానికి నేతృత్వం వహించినటువంటి సిపి కూడా దానికి బాధ్యత వహిస్తారు, ఆయనకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది అనేటటువంటి ఒక కామెంట్ చేస్తారు. పాసిబుల్ అవుతుందంటారా? 100%. లాస్ట్ టైం 2019లో సుమన్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటే మీరు ఎలా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రేపొద్దున కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ ముందుకు వస్తామని చెప్పి ఇదే సుమన్ టీవీ వారు నా ముందు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు ఇప్పుడు బయట పెట్టొచ్చు. కమిషన్ పేర్కొన్నట్టు దాంట్లో సిపి పేరు లేదు కదా, దానికి ఆయన బాధ్యత చేస్తూ ఎక్కడ కామెంట్ చేయలేదు కదా. సార్ ఒక మాట చెప్తా వినండి, ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన డెసిషన్ తీసుకోవాలి అని అంటే కనుక ఒక ఎస్ఐఓ సిఐఓ ఒక ఏసీపీనో తీసుకోడండి, నేతృత్వం వహించే సిపి తీసుకుంటాడు. దానికి సంబంధించి సిపి ఇన్స్ట్రక్షన్స్ లేకోకుండా ఆ టీం ఎన్కౌంటర్ అనేది చెయ్యదు. సో ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పింది ఇదే, సిపి గారు పేరు ప్రస్తావించడం జరిగింది. సో ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ అంటామండి, అంటే గన్ పట్టుకుని మనము ఫీల్డ్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు, నువ్వు గన్ను పట్టుకుని వెళ్ళి ఆ వ్యక్తిని చంపు అని చెప్పడం కూడా నేరమే అండి చట్టంలో. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, నేను ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు కానివ్వండి, ఈ కమిషన్ ముందుకు సిపి కూడా హాజరయ్యారు. ఆ సందర్భంలో అసలు ఈ సంఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉదయం ఫోన్ రాగానే నేను వెళ్ళి సంఘటనా స్థలానికి వెళ్ళాను తప్ప అసలు నాకు ఎలాంటి సమాచారం కూడా ముందస్తుగా లేదు, నాకు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన సాక్షాత్తు కమిషన్ ముందు చెప్పినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. దాని మీద చాలా వరకు అంతకుముందు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నాడు అనేటటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు ప్రజానికం నుంచి వచ్చాయి. సో ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బాధ్యుడు చేసేటటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదు అని అంటే కనుక మనం దాన్ని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసి చేయలేదంట అని చెప్పి వదిలిపెట్టాలంటారా? చట్టం అది కాదు కదండి, ట్రయల్ అనేది నడుస్తుంది కదా, అదే కదా ఇక్కడ జరిగింది. ఆ కమిషన్ యొక్క పాత్ర అదే కదా. ప్రతి ఒక్క పర్సన్ కూడా నాకేం తెలియదు, నాకు పాపపుణ్యాలు తెలియదు, ఐఎమ్ ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పానంటారు. నేరం చేసిన వ్యక్తి నేను నేరం చేశానని చెప్పి ఒప్పుకుంటాడా అండి? కానీ కమిషన్ బలంగా చెప్పలేకపోతుంది కదా ఇప్పటికీ. తన నివేదికలు ఇంతమంది పేర్లు పెట్టిన తర్వాత మీరు చెప్తున్న సోకాల్డ్ ఆ సిపి పేరు కూడా పెట్టలేకపోయింది కదా, ఆయన గురించి అనుమానాలు కూడా వ్యక్తం చేయలేకపోయింది కదా. కమిషన్ రిపోర్ట్ మొత్తం మనం ఇంకా చూడలేదు కదండి. ఓకే, కమిషన్ రిపోర్ట్ చూడకుండా మనం కామెంట్ చేయడం తెలిసే అవకాశం ఉందంటారా? ఏంటండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ కంప్లీట్ వివరాలు వస్తాయి. ఇప్పుడు ఏదైతే కనుక ఇప్పుడు 300 పేజెస్ అబోవ్ గా ఉన్న కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అన్నిటిని క్రోడీకరించి ఒక సింగిల్ లైన్ ఒక 1 పేజీ 2 పేజీ స్టేట్మెంట్లు మాత్రమే ఇప్పుడు మనకు స్క్రోలింగ్ కింద పడుతున్నాయి. కమిషన్ రిపోర్ట్ ఇంకా చాలా ఉంది, ఎందుకంటే అట్లన్నిటిని బహిర్గత పరచాలి అంటే కనుక విల్ టేక్ సమ్ టైం. ఓకే ఓకే రైట్ సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? చెప్పండి, ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశం మీద? ఈ అంశం మీద ఫైనల్గా నేను ఇప్పుడు రేపు కూడా ఒకటే చెప్తానండి, ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనము ఒక ఇన్నోసెంట్ పర్సన్ గానే భావించాలి, సంబంధించిన కోర్టు ద్వారా శిక్ష పడేంత వరకు కూడా.
ఆ విధంగా మనకి చట్టము రాజ్యాంగం చెప్తుంది. ఈ నలుగురు నిందితులు ఎవరైతే గనక ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి అని అంటే గనక ఈ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అధికారులు వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అంటే బలమైన ఆధారాలు సేకరించాలి. తదనుగుణంగా ఆ కోర్టు ముందు ఆ ఆధారాలని ప్రవేశపెడితే ఢిల్లీలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరికీ కూడా మరణశిక్ష అనేది వేయడం జరిగింది. తదనుగుణంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన మధ్య లేకుండా జరగడం జరిగింది. సో చట్టాల మీద నమ్మకం ఉంచాలి. అంతే తప్ప వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేము, మన మిస్టేక్ వల్ల ఇదంతా జరిగిపోయింది, ఇది చేయలేకపోతే కనుక రేపొద్దున ప్రజలు మన మీద వచ్చి పడతారు అని చెప్పి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన చర్యలు చేస్తానంటే కనుక ముమ్మాటికి చట్టపరంగా కానీ ప్రజాస్వామ్యంలో కానీ అటువంటి చర్యలకు తావులేదండి. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు, లైవ్లోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి సిర్పూర్కర్ నివేదిక అయితే సుప్రీంకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి చాలా క్లియర్గా చెప్తోంది నివేదిక. ఇది బోటకపు ఎన్కౌంటర్, ఖచ్చితంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద హత్యానేరం మోపాలని చెప్పేసి కూడా చెప్తోంది. అయితే దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, కమిషన్ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ మొత్తం హైకోర్టు చూసుకుంటుందని చెప్పేసి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి రేపు హైకోర్టులో ఏం జరగబోతోంది, నిజంగా నివేదికలో ఉన్నటువంటి అంశాలే హైకోర్టు కూడా బలపరుస్తుందా లేదా అనేటటువంటిది అయితే ముందు తేలాల్సినటువంటి అంశం.